ఈ రోజేంటి ఇంకా ఒక్కరు కూడా రాలేదు మన పిల్లలు. గుడ్ ఈవినింగ్ సార్. సరేలే కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు అందరూ బాగా రెడీ వచ్చినట్టున్నారు. మేము బాగా వేసుకొచ్చాం సార్. నువ్వేం సార్ లంగ్ వేసుకొచ్చావే? రే అది లంగా కాదురా, బ్యాగీ ప్యాంట్ రాదే, ఇప్పటి స్టైల్ రాదే. సర్లే కానీ ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాస్తాను, దాన్ని మీరు అందరూ తెలుగులో చెప్పాలి. ఇప్పుడు అప్పుడే క్లాస్ అండి సార్, కాసేపు క్రికెట్ ఆడుకుందాం. క్రికెట్ ఆడతావా? క్రికెట్ ఆడతావా? క్రికెట్ ఆడతావా? క్రికెట్ కూసో. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రాస్తాను, దాన్ని మీరు అందరు తెలుగులో చెప్పాలి. ఓకే? ఓకే సార్. ఎస్టర్డే ద థండర్ వాజ్ వెరీ లౌడ్ అంటే ఏంటో తెలుగులో చెప్పండి. ఒరే నువ్వు లాస్ట్లో ఎందుకు కూర్చుంటారా? వచ్చి ఇక్కడ సెంటర్లో కూర్చో. వద్దులే సార్, నా బాధ అర్థం చేసుకునండి. రే చెప్పించాయి, వచ్చి ఇక్కడ కూర్చో. ఎస్టర్డే అంటే నిన్న, ద థండర్ వాస్ వెరీ లౌడ్ అంటే థండర్ చాలా గట్టిగా సౌండ్ చేస్తుంది. నేను చెప్తాను సార్. చెప్పరా. ఎస్టర్డే అంటే నిన్న, థండర్ వాస్ వెరీ లౌడ్ అంటే చాలా గట్టిగా. థండర్ అంటే థండర్. అన్నీ ఓకే, థండర్ని మళ్ళీ ఇంగ్లీష్లోనే చెప్పవేంద్రా? థండర్ అంటే ఏంటో నాకు తెలియదు సార్. థండర్ అంటే తెలీదా? మీలో ఎవరికి తెలుసురా థండర్ అంటే ఏంటో? థండర్ అంటే ఎవరికి తెలీదా? థండర్ అంటే ఉరుము అనే అర్థం. అది చాలా గట్టిగా సౌండ్ చేస్తుంది ఉరుము. ఎస్టర్డే ద థండర్ వాజ్ వెరీ లౌడ్ అంటే నిన్న ఉరుము చాలా గట్టిగా ఉరిమిందని అర్థం. నిన్న బయట పడినాను కదా సార్, యాడ్ పడేది ఉరుమో. ఉరుము కావాలరా నీకు? ఉరుము ఇందా తీసుకో, ఉరుము తీసుకో. ఉరుము చాలా గట్టిగా చేస్తుంది సౌండ్ సార్. అవును, ఉరుములు చాలా పెద్దగా సౌండ్ చేస్తాయి. బాంబుల కంటే ఎక్కువ సౌండ్ చేస్తుంది సార్. అవును, బాంబుల కంటే ఎక్కువ సౌండ్ చేస్తాయి ఉరుములు. బాంబే ఎక్కువ సౌండ్ చేస్తారు సార్. లేదురా, ఉరుములు ఎక్కువ సౌండ్ చేస్తాయి. మీరు ఇలా అయితే ఇండ్రు. అయ్యో పిల్లలు ఏమైపోయారో కదరా. ఒరే లేరా లేరా, ఏమైందిరా నీకు? లేరా. ఒరే నువ్వు లేవరా, నీకేమైందిరా? రే అయ్యో అమెరికా, నువ్వు ఇలా పట్టుకుంటే వెళ్ళారా? లేవరా లేవరా. ఇదేవడరా, లేవరా, నీకేమైందిరా? లేవరా. అమ్మయ్య అందరూ బతికే ఉన్నారా. నువ్వు కూర్చోరా. రేపు పందోడా, నువ్వు మూలపోయి కూర్చోరా. చెప్పు నాయన లేదు, బాంబులు ఎక్కువ సౌండ్ చేస్తావని. థండర్ అంటే ఏంటో తెలియకపోవడం ఏంట్రా? బాగా చదువుకోవాలరా మీరందరూ. బాగా చదివితే అందరికి గవర్నమెంట్ జాబ్లు వస్తారా? ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం. ఈరోజు తిన్నికి ఏం తెలేదు సార్. దినం తిన్నికి దానికి ఇదేం ట్యూషన్ అనుకుంటారా, బేకరీ అనుకుంటారా? ఈ రోజు క్లాస్ ఇంతే. రేపు హోంవర్క్ ఏమిటంటే 10 యానిమల్ నేమ్స్ రాసుకొని రావాలి అందరూ. హోంవర్క్ రాసుకోరాకపోతే ఏం చేశారు సార్? రాసుకొని రాకుంటే RRR సినిమాలో ఎన్టీఆర్ని కొడతారు, అట్ట కొడతాను ఒక్కొక్కరిని. హోంవర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళకి స్వీట్ తెస్తాను. స్పీడా ఇన్ని కంటే చాలు షోలు నీరుతా చూడడానికి.